హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. అర్థమైంది, చాలా గ్యాప్ వచ్చింది, బట్ కుదరట్లేదు ఈ మధ్య. సో ఇవాళ మనం మార్కో మూవీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మా అదర్ టూ మీనియన్స్ ఆల్రెడీ మూవీ చూశారు, నాకు చూడడం కుదరలేదు. సో లెట్స్ సి మూవీ గురించి ఏమనుకుంటున్నారు. సో డిటి అండ్ శ్రవణ్, చెప్పండి మార్కో మూవీ గురించి. నైన్ ట్రైలర్ చూసిన దాని ప్రకారం అయితే ఫుల్ ఆన్ యాక్షన్, ఘోర్ యాక్షన్ అని అర్థమవుతుంది. Yeah. అండ్ ట్రైలర్ ప్రకారం వెళ్తే అది ఒక రివెంజ్ డ్రామా అనైతే ఒక సెట్ అయింది నాకు. సో అది కరెక్టేనా, లేదా ఇంకా ఏమన్నా హిడెన్ స్టోరీ లైన్ ఏమైనా ఉందా దీనికి? హిడెన్ స్టోరీ లైన్ ఏం లేదు, జస్ట్ సింగిల్ ప్లాట్ పాయింట్. యాజ్ యూ సెడ్, జస్ట్ రివెంజ్ డ్రామా. అండ్ దాన్ని కొంచెం బాగా సాగదీసి విత్ గుడ్ యాక్షన్ బ్లాక్స్ యాక్చువల్లీ. అండ్ గోర్ అంటే చాలా మంది హైప్ ఇచ్చారు, లైక్ బెటర్ దాన్ కిల్ అని చెప్పారనమాట. బట్ ఐ డెంట్ ఫైండ్ ఇట్ దట్ మచ్ బేసికలీ. ఓకే, ఆ ఓకే. గోర్ పార్ట్ పక్కన వదిలేస్తే యాక్చువల్లీ అంటే అదే రివెంజ్ డ్రామానే. కాకపోతే ఈ రివెంజ్ లో ఫస్ట్ వీళ్ళు ఒక గోల్డ్ బిజినెస్ చేస్తుంటారు. సో గోల్డ్ అనగానే కేజీఎఫ్ టైప్ లో ఉంటుందా, ఇది మెయిన్ బిజినెస్ అని స్టార్టింగ్ అంతా ఆ సెటప్ ఉంటుంది, ఆ ఎమోషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ కోసం ఏమైనా చేసే మనిషి అని. ఇవి రెగ్యులర్ Correct. కిల్ మూవీ కానీ గోర్ ఫిలిమ్స్ కి డిఫరెంట్ గా ఉంది. దీంట్లో ఎమోషన్స్ బాగున్నాయి అన్నట్టుగా అనిపించింది. అండ్ దెన్ Okay. సెకండ్ హాఫ్ లో టూ మచ్ ఆఫ్ గోర్ అయిపోయింది. అండ్ కొన్ని ఆబ్వియస్లీ ఇలాంటి మూవీస్ లో మనం లాజిక్స్ వెతకలేము కాబట్టి మిస్ఫైర్ అయిపోయినాయి ఘోరంగా, అసలు లాజిక్ లేకుండా ఉన్నాయి కొన్ని. సో ఆ Okay. లాజిక్స్ అవన్నీ మెయిన్ ప్రాబ్లం అనిపించింది నాకు. అదర్వైజ్ ఎంజాయబుల్, ఇట్లాంటివి ఎంజాయ్ చేసే వాళ్ళకి అంతే. ఓకే. నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇప్పుడు సేమ్ థింగ్, రివెంజ్ డ్రామా అన్నప్పుడు మనకంత హెవీ యాక్షన్ చూపిస్తున్నారు అంటే ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి బేసిక్గా. ఆ ఎమోషన్ వర్కౌట్ అయితే నువ్వు నార్మల్గా కొట్టినా మనం బాగా కనెక్ట్ అవుతాం. సో ఎమోషన్స్ విషయంలో ఎలా కనెక్ట్ చేశారు? ఎమోషనల్ కనెక్ట్ ఉంటుందా, లేకపోతే ఫర్ ద సేక్ ఆఫ్ స్టోరీ డ్రైవింగ్ జస్ట్ అలా పెట్టేసి డైరెక్ట్గా యాక్షన్లో దిగిపోయారా? లేదు, అంటే లైక్ ఫస్ట్ 15 minutes లో స్టోరీ అంటే ఆ ఎమోషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశాడు. ఆ ఎమోషన్ కూడా ఓకే, ఒక స్టేజ్ వరకు వర్కౌట్ అయింది, బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ ఓకే, హాఫ్ లో పెద్దగా యాక్షన్ బ్లాక్ ఉండదు, జస్ట్ అలా ఒక ఒక ప్యాటర్న్ లో వెళ్తా ఉంటది, ఒక టెంప్లేట్ లో. అండ్ దెన్ ఇంటర్వెల్ కి మన పుష్ప 2 క్లైమాక్స్ రేంజ్ ఫైట్ ఒకటి పెట్టి అక్కడ నుంచి స్టార్ట్ ఓకే, చేస్తాడు బేసికల్ యాక్షన్ బ్లాక్. అక్కడ ఓకే. ఎమోషన్ వర్కౌట్ అవుతుంది బేసికల్లీ. ఇది ఇంటర్వెల్ దగ్గర ఎమోషన్, ఆ ఫైట్ కి ఎమోషన్ బాగా అనిపించింది. బట్ ఆఫ్టర్ దట్ ఎక్కడో ఇంకా వదిలేసాడు అనిపించింది. ఓకే, నాకైతే ఓకే. ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది ఈ ఎమోషన్స్ గురించి. సో కొన్ని పార్ట్స్ అంటే ఎంత గోరిగా చంపుతున్నారు అనే పక్కన పెడితే ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది. సో ఇది మనం బై చేసేస్తాం ఈజీగానే. కాకపోతే స్క్రీన్ రైట్. ప్లే ఎట్లా ఉందంటే స్టార్టింగ్ లో ఫస్ట్ ఫైట్స్ అయిపోయి తర్వాత ఇది అయిపోయి ఎంత అయిపోయి మనకి జనరల్లీ ఫ్లాష్ బ్యాక్ లో అసలు ఎందుకు ఇంత ఇంత వైలెంట్ గా అయిపోయినారు వీళ్ళు, ఇదంతా చెప్పడానికి ఫ్లాష్ బ్యాక్ లో స్టోరీ అవుతుంది, వీళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది అంటది. ఇక్కడ స్టోరీ అంతా అయిపోయింది, వాళ్ళకి వేరే రీజన్స్ వల్ల ఫైట్ అవుతుంది ఫర్ ద గోల్డ్ బిజినెస్ అండ్ ఆల్. ఆ ఫైట్ ఓకే, అయిపోయి అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ప్రీ క్లైమాక్స్ ముందు ఓకే. ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ నాట్ ఫ్లాష్ బ్యాక్, స్టోరీ వెళ్ళడమే అది. సో ప్రీ ఓకే, ఓకే. క్లైమాక్స్ ముందు మొత్తం హీరో ఫ్యామిలీ అంతా ఊచకోత వచ్చేసిన తర్వాత అప్పుడు క్లైమాక్స్ లో ఒక చిన్న ఫైట్ అంతే. సో ఈ ఈ ఆర్డర్ నాకు ప్రాపర్ అనిపించలేదు. సో సెకండ్ హాఫ్ నేను మిస్ఫైర్ అయింది అనిపించడానికి రీజన్ అదే. కొంచెం సో అటు ఇటు స్క్రీన్ సెట్ చేస్తే మేబీ స్క్రీన్ ప్లే డీసెంట్ ఇష్యూస్ వాచ్ ఉన్నాయి అయ్యేదేమో. అయితే. స్క్రీన్ ప్లే ఇష్యూస్ డెఫినెట్లీ ఉన్నాయి అంటే స్క్రీన్ ప్లే. నీకు మెయిన్ విలన్ కబీర్ సింగ్ ఉన్నాడు. సో కబీర్ దువాన్ సింగ్. కబీర్ దువాన్ సింగ్. సో అతని ఎంట్రీయే ఆల్మోస్ట్ లైక్ జస్ట్ ప్రీ ఇంటర్వెల్ కి సెకండ్ హాఫ్ 10-15 minutes ముందు, జస్ట్ అంతే. సినిమా అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎంటర్ అవుతాడు బేసికల్లీ. సో అంతవరకు అసలు ఆ ఓకే, క్యారెక్టర్ ఉందనేది కూడా ఎవరికి తెలియదు. సో ఓకే. అండ్ కబీర్ దువాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను సోషల్ మీడియాలో ఎక్కువ చూసింది మార్కో క్యారెక్టర్ కన్నా ఈయన క్యారెక్టరే చాలా వైల్డ్ అండ్ ఎగ్జాక్ట్లీ విషియస్ అని అన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అది? అంటే అది అంటే ఇందాక డిటి చెప్పినట్టు ప్రీ క్లైమాక్స్ లో ఏదైతే ఫ్యామిలీ ఊచకోత కోసారో దాని వెనకాల విలన్ కు ఉండే ఎమోషన్ ఈజ్ రైట్ అనిపిస్తుంది. అండ్ అంత సాడిస్టిక్ ఓకే, గా కూడా చూపిస్తారు, ఆ కిల్లింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా సాడిస్టిక్ గా చూపించారు. అండ్ ఇట్స్ నాట్ ఫర్ వీక్ హార్టెడ్ పీపుల్, ఓన్లీ ఫర్ 18+, అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీస్ కూడా షుడ్ నాట్ వాచ్ దిస్. ఓకే, నాకు ఓకే. ఇది హీరో విలన్ ని రివెంజ్ తీసుకున్నాడనే కన్నా విలన్ హీరో మీద రివెంజ్ తీసుకునే వాటి సైడ్ స్టోరీ లాగా ఉంది. అండ్ లాజిక్ మిస్సింగ్ ఎందుకన్నా అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒకరిని బాగా అంటే రసెల్ క్యారెక్టర్ ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆల్మోస్ట్ మార్కో హెడ్ ఆన్ హెడ్ విత్ రసెల్ అన్నట్టు, వాళ్ళ సైడ్ కొందరు చనిపోతారు, వీళ్ళ సైడ్ కొందరు చనిపోతారు. అప్పుడు కబీర్ సింగ్ దగ్గరికి వెళ్తారు, ఆల్మోస్ట్ లాస్ట్ 20 minutes అప్పుడు ఎంటర్ అవుతాడు.
ఇంకా ఈయన మొత్తం సింగిల్ హ్యాండెడ్ వార్ వన్ సైడ్ అయిపోతుంది ఈయన దగ్గర. సో ఇంత పవర్ఫుల్ పర్సన్ పెట్టుకొని మీరు ఫస్ట్ హాఫ్ అంతా ఎందుకు మీరు చెడు కూడా ఆడుతున్నారు, డైరెక్ట్ ఈయన దింపేస్తే అయిపోయేది కదా అని ఒక చిన్న లాజిక్ మిస్ ఫైర్. అండ్ హీరో వాళ్ళ ఇంట్లో వాళ్ళ హెడ్ వాళ్ళ పెద్ద అన్నయ్య ఉంటాడు, ఆయన ఆల్మోస్ట్ పెదరా టైప్ అనమాట. సో ఈ గోల్డ్ బిజినెస్ అంతా హ్యాండిల్ చేసేది ఆయన, అండ్ చాలా పవర్ఫుల్ పర్సన్ ఆయన. వాళ్ళ ఇంట్లో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే కూడా హాస్పిటల్కి వెళ్ళకూడదు అని చెప్తాడు, ఎందుకంటే మన ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు అటాక్ చేస్తారు, మా ఇంట్లోనే సేఫ్ అని. బయట చూస్తే ఒక్క సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు వాళ్ళ ఇంటికి. విలన్స్ ఎంటర్ అవుతారు, అటాక్ చేస్తారు, వీళ్ళిద్దరే హ్యాండిల్ చేస్తూ ఉంటారు, ఒక్క సెక్యూరిటీ గార్డ్ లేరు, అంత పెద్ద ఇల్లు. కొన్ని అఫ్ కోర్స్ సరే లాజిక్స్ ఎందుకు చూస్తామంటే ఓకే, కానీ వాళ్ళకి ఒక పెద్ద సెక్యూరిటీ ఉండి దాన్ని వీళ్ళు బ్రేక్ చేసి ఎంటర్ అయినట్టు ఉంటే అయిపోయేది. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద సిచ్యువేషన్ అన్నట్టు అనిపించింది. ఎవరు వస్తే చూసుకుందాం అంటున్నారు కానీ ఏం చేయట్లేదు అన్నట్టుగా. సో అవి కొన్ని అంటే సినిమాటిక్ ఫీల్ ని పోగొడతాయి. మనం గోర్ అని చెప్పి జస్ట్ పక్కన పెట్టేలేము మూవీ, కానీ ఇవి మిస్ఫైర్ లేకపోతే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓకే. సో ఇప్పుడు ఎలాగో విలన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మెయిన్ లీడ్ ఉన్ని ముకుందన్ సో ఎలా పర్ఫామ్ చేశాడు సో ఫార్ ఇప్పటి వరకు ఒక ఇమేజ్ క్యారీ అయిన ఉన్ని ముకుందన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది ఆల్మోస్ట్ 180 షిఫ్ట్ అనుకోవాలి. ఇంత ప్రాపర్ యాక్షన్ మూవీ దట్టు బాగా బల్కప్ అయ్యాడు మూవీ కోసం. సో ఎలా పర్ఫామ్ చేసేది అది బేసికల్లీ ఏంటంటే ఉన్ని అగ్రెసివ్ క్యారెక్టర్ సూపర్ గా చేశాడు. యాజ్ యూ సెడ్ బాడీ బల్కింగ్ అప్ కానీ స్టార్టింగ్ లో ఇచ్చిన బిల్డప్ లైక్ హీ విల్ డూ ఎనీథింగ్, హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఫర్ హిస్ ఫ్యామిలీ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ కొన్ని షార్ట్స్ అంటే డైరెక్టర్ కి మెచ్చుకోవాలి, లైక్ కొన్ని షార్ట్స్ టేకింగ్ ఎక్సలెంట్ గా పడ్డాయి. బట్ యాజ్ డిటి సెడ్ చాలా స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఉంటాయి. అంటే లైక్ రాత్రి అది వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైతే అఫెక్ట్ అయిందో జస్ట్ విత్ ఇన్ 1 hour మళ్ళీ లేచి వెళ్ళి రివెంజ్ తీసుకోవడానికి వెళ్తాడు అనమాట. అంటే లైక్ అదేదో ఇంట్లోనే చేయొచ్చు కదా అనిపిస్తుంది మనకు. ఘర్షణ మూవీలో అంటే సేమ్ ఇలాగే అవుతుంది. అంటే ఆయన అటాక్ చేసి వెళ్ళిన తర్వాత కాసేపట్లోనే వెళ్తారు, కానీ ఫ్లాష్ బ్యాక్ అంతా అవుతుంది, స్టోరీ చెప్తాడు కాబట్టి మన ఆడియన్స్ అంత టైం అవుతుంది కాబట్టి మనకు అనిపించదు. ఇక్కడ ఏమవుతుంది అంటే అదే ఆర్డర్ లో వచ్చి వాళ్ళందరిని కిల్ చేసి వెళ్ళిన తర్వాత బాబు కుట్లేసుకుంటాడు, వెళ్తాడు, అటాక్ కి వెళ్తాడు. వాళ్ళు కూడా ఎందుకు విలన్స్ ఈయన ఒక్కరిని వదిలిపెట్టారో తెలియదు, నువ్వు వస్తావు అని నాకు తెలుసు అంటారు. మరి తెలిసినప్పుడు సరే ఓకే, ఆ లాజిక్స్ పక్కన పెడితే టెక్నికల్లీ మాత్రం బ్రిలియంట్. చాలా సీన్లు అంటే ఆ గోర్ ఫర్ ఎగ్జాంపుల్ జోకర్ లో లాగా ఇక్కడ కట్ చేస్తారు అనమాట ఒక ఉమెన్ కి. ఇవన్నీ తీయడం అసలు అంటే మీరు సెట్ లో అసలు ఎట్లా అచీవ్ చేసి ఉంటారు ఇది అనేది మాత్రం సర్ప్రైజ్ అవుతారు, ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. చాలా గోర్ ఎలిమెంట్స్ ఇందాక శ్రవణ్ చెప్పిన సీన్ లో కూడా ఎట్లా అచీవ్ చేసి ఉంటారు ఇవి అని. అండ్ ఇంకొకటి కంటైనర్ లో బ్లాస్ట్, బాడీ పార్ట్స్ అసలు ఎంత బ్రిలియంట్ అంటే టెక్నికల్లీ ఐ థింక్ ఆ డైరెక్టర్ కి టెక్నికల్లీ హీస్ వెరీ వెరీ స్ట్రాంగ్. స్టోరీ కూడా శ్రవణ్ చెప్పినట్టు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ ఉన్ని ముకుందన్ క్యారెక్టర్ కానీ నాట్ జస్ట్ ఉన్ని ముకుందన్, ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమా స్టార్టింగ్ లోనే చనిపోతాడు. మనకి ఇంపార్టెంట్ అని అప్పుడు తెలియదు, తర్వాత మొత్తం స్టోరీ అనేది తన గురించి అని తెలుస్తుంది. సో ఎంత పవర్ఫుల్ తను కూడా, అంటే తను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ బట్ హౌ పవర్ఫుల్ ఈజ్ అనేది ప్రతి క్యారెక్టర్ ని నీట్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫస్ట్ అంతా ఫాస్ట్ యాక్షన్ కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ లాజిక్స్ వదిలేస్తామని ఒక రేంజ్ దాటి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆ కనెక్ట్ మిస్ అవుతుంది. ఇప్పుడైనా కొట్టండి సార్ ప్లీజ్ సార్ అని మనం ఆడియన్స్ ప్లీజ్. ఒక పాయింట్ లో ఇంకేముంది ఇంకా సినిమా ఇంకా నాకైతే ఇంకొక డౌట్ ఏమొచ్చింది అంటే ఇప్పుడు ఇది డ్రీమ్ అంటారా ఏంటి? డ్రీమ్ అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అనుకున్నా నేను, కానీ అదేమి లేదు, ప్లేన్ గా వెళ్ళిపోతుంది. హీరో సైడ్ కూడా అంటే హీస్ నాట్ సూపర్ హీరో, నార్మల్ హ్యూమనే, కొంచెం స్ట్రాంగర్ హ్యూమన్. సో ఏ ఎక్స్టెంట్ గా వెళ్తాడు అంటే అది మాత్రం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారని అనిపించింది వాళ్ళు. ఓకే, సో సినిమాటోగ్రఫీ నేను ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ఇంత డిస్కషన్ లో మీరు ఆల్రెడీ చెప్పారు టాప్ నాచ్ ఉందని, అండ్ ట్రైలర్ లో విజువల్ చూడడానికి కూడా ఎక్సలెంట్ అనిపించింది. స్ట్రేట్ అవే నేను మ్యూజిక్ వెళ్తా. సో బీజిఎం ఇది స్ట్రాంగ్ ఉండాలి మనకు. మనిషి ఎంత కొట్టినా ఎంత ఎమోషన్ పెట్టినా వెనక బీజిఎం ఫ్లాట్ ఉందంటే పసక్ పులిగారే సీన్ మొత్తం. సో బీజిఎం ఎలా ఉంది? రవి బసూర్, బట్ రవి బసూర్ తో పాటు ఇంకా ఇద్దరు కూడా ఉన్నట్టున్నారు కదా, నాట్ జస్ట్ రవి బసూర్ బీజిఎం. ఏమో అంటే నేను చూసింది టైటిల్ కార్డ్ లో అయితే ఓన్లీ రవి బస్రూర్ అనే కనిపించింది అట్లీస్ట్. సో అది కూడా షాకర్, అంటే నాకు తెలియదు రవి బస్రూర్ అనే సినిమాకి వెళ్ళేంత వరకు. సో షాకర్ నాకు అది. అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ ఫ్రమ్ కేజీఎఫ్ అండ్ వాట్ ఎవర్ హీస్ డన్, లైక్ జీబ్రా కూడా ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ మళ్ళీ. సో దీనికి చాలా స్టైలిష్ గా
చాలా మోడర్న్ గా చాలా బాగా ఇచ్చాడు దీనికి కూడా మ్యూజిక్. ఓకే. యా అంటే టోన్ ఆఫ్ ద ఫిలిం తో ఫ్లో అవుతుందా, లేకపోతే ఎక్కడన్నా అన్యూజువల్ గా అనిపించిందా బీజిఎం వచ్చి? లేదు, ఎక్కడ అన్యూజువల్ గా అనిపించదు. లైక్ బాగా స్టైల్, అంటే ఇది బేసికలీ ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్, దానికి తగ్గట్టుగా ఫ్లో లో వెళ్ళిపోతుంది ఇది కూడా, బీజిఎం కూడా. ఓకే. అన్యూజువల్ అనిపించదు, ఎందుకంటే టైటిల్స్ దగ్గర నుండి బీజిఎంఏ టేక్ ఓవర్ చేస్తుంది. యాక్చువల్లీ ఆ బీజిఎంఏ టోన్ సెటప్ చేస్తుంది మూవీకి అంతా. సో అన్యూజువల్ అనిపించే ఛాన్స్ లేదు. ఈ మూవీ సెటప్ ఆ బీజిఎం తో టోన్ సెట్ అయిపోయింది. అండ్ రవి బాసూర్ అని తెలియకుండా విన్న వాళ్ళు అరే బాగుంది బీజిఎం అనుకుంటారు. సేమ్ నేను జీబ్రా కూడా ఇదే చెప్పినట్టున్నా మీకు. Yeah. రవి బాసూర్ అని తెలిసిన తర్వాత మీరు కేజీఎఫ్, సలార్ కాంట్రాస్ట్ చేసుకుంటే అరే ఎక్సలెంట్ అని అప్పుడు అనిపిస్తుంది. ఇంకా అంటే ఈ పర్సన్ చేసింది ఇదని అంత వేరియేషన్, ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉంది. బట్ డిఫరెంట్ స్టైలైజ్డ్ ఉంటుంది మొత్తం. ఐ థింక్ ఈవెన్ కాస్ట్యూమ్స్ ఇవి అన్ని స్టైలైజ్డ్ ఉంటాయి. అండ్ వన్ గుడ్ థింగ్ నాకు ఈ మూవీలో అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే, మనం అతడు మూవీ చూసినప్పుడు అప్పట్లో మాట్లాడుకున్నాం అంటే డైలాగ్స్ ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉన్నాయి. ఇందులో కూడా అంతే. నేను నరికేస్తా ఇది అని చెప్పారు, చాలా సింపుల్ గా సటల్ గా కన్వే చేస్తుంటారు. అంటే నువ్వు ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి మా అన్నయ్య చేసావు అప్పుడే యూ ఫక్డ్ అప్ అని, అంటే క్లియర్ గా సింగిల్ లైన్ లో కన్వర్జేషన్ లాగా డైలాగ్స్ ఉంటాయి. ఆ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసి అది కూడా వన్ గుడ్ థింగ్ అనిపించింది నాకు ఈ మూవీలో. ఓకే. ఓకే. సో ఇప్పుడు అదర్ స్టార్ కాస్ట్, ఈ ఫీమేల్ లీడ్ కానివ్వండి, సపోర్టింగ్ స్టార్ కాస్ట్ కానివ్వండి, నోటిసబుల్ రోల్స్ ఏమైనా ఉన్నాయా, లేదా జస్ట్ ఫ్లో విత్ ద స్టోరీ, మెయిన్ వచ్చి ఓన్లీ హీరో అండ్ విలన్ అయినా? బేసికల్లీ హీరో విలన్, వాళ్ళ అన్నయ్య, హీరో వాళ్ళ అన్నయ్య అండ్ తమ్ముడు, అంతే. ఓకే. సో బేసికలీ దీస్ ఆర్ ది మెయిన్ క్యారెక్టర్స్, హీరో అండ్ విలన్స్. ఈ ఫీమేల్ క్యారెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఊరికే స్టోరీలో ఒక చిన్న ప్లాట్ పాయింట్స్. సో ఓకే. నాట్ మచ్ ఇంపార్టెన్స్, యాజ్ యూజువల్ అన్నమాట. నాట్ యాజ్ యూజువల్. ఇన్ఫాక్ట్ హీరోయిన్ జీరో ఇంపాక్ట్. అంటే యాజ్ ఇట్ ఈస్ స్టోరీలో తీసినా కూడా ఆమె పెద్ద డిఫరెన్స్ లేదు. ఇన్ఫాక్ట్ ఇంకొక ఫీమేల్ క్యారెక్టర్ ఉంది, ఆమెకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఈమె కన్నా. జీరో అంటే జీరో ఇంపార్టెన్స్. లిటరలీ మీరు కట్ చేసినా కూడా తెలియదు, అంత లెస్ ఇంపాక్ట్. అండ్ మిగతా క్యారెక్టర్స్ అంటే హీరో సైడ్, ఇప్పుడు ఉన్ని ముకుందన్ సైడ్, హీరో అంటే ఎవరు హీరో ఎవరు విలన్ మనకి ఐడియా రాదు, కానీ ఉన్ని ముకుందన్ వాళ్ళ ఫ్యామిలీ, హిస్ బ్రదర్స్, వీళ్ళ సైడ్ ఒక ఫాదర్ అండ్ దేర్ అండ్ హిస్ సన్స్. ఈ క్యారెక్టర్స్ అన్ని ఎస్టాబ్లిష్ అవుతాయి. ప్రతి ఒక్కరి విత్ క్యారెక్టర్ నేమ్ మనం గుర్తు పెట్టుకుంటాం. ఓకే. అండ్ ఫైనలీ డైరెక్షన్. సో ఎలా అనిపించింది? అంటే ఇంతసేపు డిస్కస్ చేసాం కాబట్టి ఒక విజువల్ పడింది ఎలా డైరెక్ట్ చేశారు అనేది, బట్ ఇన్ యువర్ వర్డ్స్. బేసికలీ టెక్నికలీ చాలా స్ట్రాంగ్, టేకింగ్ వైజ్ సూపర్, బట్ హీ షుడ్ హావ్ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ సెకండ్ హాఫ్. లాజిక్స్ అని కాదు, మేబీ ఇంకొంచెం టైట్ గా స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే బాగుండేది. ఐ థింక్ ఆయన ఏం అచీవ్ చేయాలనుకున్నాడో అది అచీవ్ చేసినట్టయితే నాకు అనిపించింది. బట్ అదే స్క్రీన్ ప్లే ఇష్యూస్ నా వరకు, అంటే రెగ్యులర్ మూవీ వాచర్స్ కి, మనం ఇదివరకు దేవరా అప్పుడు అనుకుంటా మాట్లాడుకున్నాం, స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ నే డైరెక్ట్, అంటే భాషా ఫ్లాష్ బ్యాక్ అంతా ముందు అయిపోతే ఏముంది అన్నట్టుగా, దీంట్లో కూడా ఆల్మోస్ట్ దీంట్లో రివర్స్ అవుతుంది అదంతా. సో ఫ్లాష్ బ్యాక్ షుడ్ బి ఫ్లాష్ బ్యాక్ అని, అంటే ఎంత మార్చినా కూడా ఫ్లాష్ బ్యాక్ షుడ్ బి ఫ్లాష్ బ్యాక్. ఆర్ కొన్ని థింగ్స్ టైం టేకింగ్ ఉంటాయి, రాజమౌళి చెప్పినట్టు కొన్ని సీన్స్ టైం కోరుకుంటాయి స్క్రీన్ మీద. సో అది ఇస్తే బెటర్ అనేది నాకు అనిపించింది. లేట్ ఫాస్ట్ అయిపోతే సెట్ అవ్వదు. ఓకే. ఓకే. సో అది గైస్, ఓవరాల్ ఇట్స్ నాట్ అ మూవీ ఫర్ ఎవ్రీ వన్. ఖచ్చితంగా పిల్లలతో అయితే చూడలేదు. అండ్ నాకు అర్థమైన దాన్ని బట్టి, నేను విన్న దాన్ని బట్టి, పెద్దవాళ్ళు కూడా అందరూ డైజెస్ట్ చేసుకోలేరు కొన్ని సీక్వెన్సెస్. బట్ ఈజ్ ఇట్ అ వర్త్ వాచింగ్? అది మీరు చెప్పాలి. వర్త్ వాచ్ ఇన్ థియేటర్స్? నాట్ ప్రాబబ్లీ, నాట్ ఫర్ మీ. అంటే మలయాళం సినిమా వాళ్ళు ఇచ్చిన హైప్ కి నేను చూసిన దానికి మ్యాచ్ బేసికలీ. వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్ అని అయితే అన్నాను, బట్ ఓటీటీలో చూసే వాళ్ళు ఒకవేళ ఓటీటీలో చూడాలనుకుంటే లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత అయితే చూడకండి. అంటే సినిమాలు చూసే అంత ఇంపాక్ట్ అవుతుందా, మేము చాలా చూసాం అనిపిస్తాం, కానీ ఇందులో రియల్లీ అంటే మనలాంటి రెగ్యులర్ గోర్ ఫిల్మ్ చూసే వాళ్ళకి కూడా కొన్ని సీన్స్ అనిపించేస్తాయి అందులో. సో దట్స్ ఇట్ గైస్. FYI, లంచ్ కి ముందు కానీ లంచ్ కి తర్వాత కానీ ఓటీటీలో వచ్చాక చూడకండి. థియేటర్కి వెళ్తే స్నాక్స్ ఏం కొనుక్కోకుండా చూడండి. అది సమ్మరీ. ఓకే, దట్స్ ఇట్ గైస్. సో నెక్స్ట్ టైం ఇంకొక మూవీ డిస్కషన్ తో కలుద్దాం. అండ్ మీకు ఏమన్నా సజెషన్స్ ఉంటే మీరు కామెంట్స్ లో చెప్పండి. విల్ ట్రై టు డూ ద డిస్కషన్ ఫర్ దోస్ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.